హలో హాయ్ అండి. ధాన్యం అనేది మనం ఆవులతో ఎంతో శ్రమతో ఎంతో కష్టపడి మట్టించిన తర్వాత అయితే ఈ రకంగా వరి గింజలు అనేది ఒక దగ్గర పెట్టేసి అయితే ఈ రకంగా గాల్లో ఇస్తామండి. ఎందుకంటే ఇలా గాల్లో ఆడించడం వల్ల అందులో ఉన్న చెత్త అనేది పోతుంది, అప్పుడే బాగుంటుంది. లేకపోతే మొత్తం డస్ట్ మొత్తం తీసుకెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకోసం అనేసి ఇలా గాల్లో ఆడించిన తర్వాత అయితే డస్ట్ మొత్తం పోయిన తర్వాత ఈ రకంగా వరి గింజల్ని ఒకే ధర నీట్గా కూడబెడతారండి. చూస్తున్నారు కదా, ఇది మా అన్నయ్య అయితే లాగుతున్నారు. ఆ రకంగా లాగుతాం. అంతేకాకుండా వరి మట్టించిన తర్వాత గడ్డి కూడా మేము ఇంటికి తీసుకెళ్తామండి. మా పశువులకు మేతగా వేయడానికైతే గడ్డి మాకు చాలా అవసరం పడుతుంది. ఇలాగా ధాన్యం మొత్తం లాగేసిన తర్వాత ఈ రకంగా ఒక కుప్ప అనేది కూడబెడతామండి. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది పంట అని మాకు తెలియడానికైతే. అలాగ అయిపోయిన తర్వాత పూజ చేస్తారండి. పూజ అయిపోయిన తర్వాత అయితే బస్తాల్లోకి తీసుకెళ్ళి ఇంటికైతే మోసుకొని వెళ్ళిపోతామండి. ఇంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.